బాగా నిద్ర పట్టేసింది. 7:40కి అయితే లేసాను. ఇంక లేసి లేవంగానే అయితే నేనైతే నా మార్నింగ్ రొటీన్ ఏంటంటే లేసి లేవంగానే వాటర్ అయితే బాగా తీసుకుంటాననమాట. ఇంకా ఏవైనా ఫాస్టింగ్ ఉన్న రోజు తప్పనిచ్చి డైలీ ఖచ్చితంగా వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత మొక్కలకైతే వాటర్ ఇస్తాననమాట. అదే వాటర్ పోస్తాననమాట. ఏంటంటే నేనైతే ఒక చిన్న చిన్న అంటే కొంచెమే కొన్ని మొక్కలైతే నాటుకున్నాను కదా! వాటికే పొద్దున్నే లేసి లేవంగానే వాటర్ అయితే ఏస్తాను. ఆ తర్వాత నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడు అదే పిండి దీపాల కోసం అయితే కొట్టి పెట్టింటాను కదా పిండి, దానిలోది లైట్‌గా మిగిలిన అంటే జల్లి పెట్టిన తర్వాత మిగిలిన నూకైతే పక్షులకైతే ఏస్తాననమాట. నార్మల్‌గా కూడా బియ్యం ఏదో ఒకటి వేస్తాను. కానీ ఇలా ఇది ఉంది కదా అనేసి అలా ఏసాను. ఈరోజు ఏంటంటే నిన్న మా ఇంటి చెట్టు అంటే జామ చెట్టు మీద కోతులు పడ్డాయంట. మా అమ్మ చాలా టెన్షన్ పడిపోయింది. అదేంటో మేము ఎంత వెతికినా ఒక్క జామకాయ కూడా దొరకదు మాకు. ఆ కోతులైతే చాలా తినేసాయంట. అది కూడా మంచిగా తేరిన కాయలే. ఇంకా ఈ 2 కాయలు వాటికి కనపడినాయో లేదో తెలీదు. నాకైతే మంచిగా కనపడ్డాయి. కానీ ఈరోజే కోసేస్తే కొంచెం తేరినట్టు అనిపించట్లేదు. అందుకే కొన్ని కొన్ని అయితే అలా చూసుకొని అలానే పెట్టేసాననమాట. తిని ఎక్కడ పడితే అక్కడ వేసేసాయన్నమాట కోతులు. చాలా కోతులు వచ్చేసాయంట. మా అమ్మ చాలా భయపడిపోయిందంట. ఇంకా అవి తిని ఎక్కడ పడితే అక్కడ వేసేసి అది తేరిన కాయలే మీకు చూపెడతాను చూడండి. అదేంటో అదే కదా మాకు కనపడిన కాయలు కోతులకు కనపడినంటే వాటికి అలవాటు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.